'సూక్ష్మదర్శిని' అనే సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ ప్రతి విషయాన్ని డీటెయిలింగ్‌గా పట్టించుకుంటూ ఉంటది. అలాంటి హీరోయిన్ ఉన్న ఇంటి పక్కకి హీరో వచ్చి వింత వింతగా ఏదేదో చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అతని గురించి తెలుసుకోవాలనుకుంటది. ఇంతకీ అతను అంతలాగా ఏం చేస్తున్నాడు? హీరోయిన్ ఏం తెలుసుకుంది అనేది సినిమా. సినిమా స్టార్ట్ అయ్యాక క్యారెక్టర్‌లన్నిటిని ఇంట్రొడ్యూస్ చేసే ప్రాసెస్ అయితే కొంచెం స్లోగానే ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సీన్స్ అయితే పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఇంక సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ కూడా ఏదో చేస్తుంది అన్నట్టుగా చూపిస్తారు కానీ, ఏం చేస్తుందనే విషయాన్ని కొంచెం కూడా రివీల్ చేయకుండా ఆ సస్పెన్స్‌ని లాస్ట్ వరకు బాగా మెయింటైన్ చేశారు. అలాంటి సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు హీరో క్యారెక్టర్ ఏం చేస్తుందని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే మనకు కూడా క్రియేట్ అవుద్ది. ఇంక సినిమాలో ఉన్న హీరోయిన్ కూడా ఆ విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నిటిని కూడా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. కాకపోతే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్‌లో హీరోయిన్‌కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. అలాంటి సీన్స్ వచ్చినప్పుడు సినిమా కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఇంక సినిమాలో రివీల్ అయ్యే మెయిన్ విషయాలైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా బాగా అనిపించాయి. కాకపోతే సినిమా క్లైమాక్స్‌లోనే అసలు ఏం జరిగిందనే విషయాన్ని 2, 3 కట్లలో చాలా సింపుల్‌గా చెప్పేశారు. అది చూసినప్పుడు మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి మెయింటైన్ చేస్తున్న సస్పెన్స్‌ని లాస్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే అందరికీ క్లారిటీగా అర్థమయ్యేది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన నజీరియా గారి పెర్ఫార్మన్స్ అయితే ఎక్సలెంట్‌గా అనిపించింది. అలాగే బసిల్ జోసెఫ్ గారి పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఈ సినిమా అయితే సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా బాగుంది. ఈ సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.